హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎక్కువ సోది పెట్టకుండా. ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం రోజు వీడియో అనమాట. ఆ రోజైతే ఒక స్పెషల్ డే. మ్యాక్సిమం చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకైతే చెప్తాను. మనం యూట్యూబ్ ఫస్ట్ స్టెప్ అయితే సెకండ్ స్టెప్ బిజినెస్ అనమాట. బిజినెస్ స్టార్ట్ చేస్తున్న రోజు ఇంకా ఉదయం లేచి కొంచెం తొందరగానే లేచాము. ముహూర్తం టైంకి అన్నీ సర్దుకొని ఉండాలి, హడావిడి లేకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలి అని చెప్పి ఉదయం 9 గంటలకి ముహూర్తం పెట్టారనమాట. అంటే 9 లోపు, 8:30 నుంచి 9 గంటల లోపు ముహూర్తం చేసేసుకోవాలి, మంచి టైం అది అని చెప్పి పంతులు గారు అయితే చెప్పారు. ఇంకా కొంచెం తొందరగా లేచి ఇంట్లో పూజ చేసేసుకొని గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ముహూర్తం చేసుకుందాం అనుకున్నాము. కానీ కొంచెం టైం అది ముహూర్తం టైంకి హడావుడి అయిపోతుంది. గుళ్ళోకి వెళ్ళి వచ్చేలోపు కొంచెం టైం అది అయిపోయిందంటే హడావుడిగా అవుతుంది. మనం ఇంటి దగ్గర ముహూర్తం చేసుకున్న తర్వాత గుళ్ళోకి వెళ్ళి రావచ్చు అని చెప్పి మా హస్బెండ్ చెప్పారనమాట. అందుకని చెప్పి ఇంకా ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇల్లది శుభ్రం చేసేసుకున్నాను. ఆ రోజు నైట్, ముందు రోజు నైట్ టైం పెట్టుకున్నాను. నాకేమో కొంచెం టెన్షన్గా ఉంది. స్టార్ట్ చేస్తున్నాను కానీ టెన్షన్ పడుతున్నాను అనమాట. ఏమవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆర్డర్స్ వస్తాయా లేదా ఇలాగా అని చెప్పి కొంచెం టెన్షన్ పడుతూనే నైట్ నాకు ఇంకా అప్పుడే 3-4 డేస్ నుంచి ముందు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ముందు 3-4 డేస్ నుంచి కొంచెం భయంగా ఉన్నానమాట. ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అలాగా అని చెప్పి ఇంకా బుర్రలో మెదులుతూ ఉన్నాయి. ముందు రోజు నైట్ నాకైతే ఇంక అసలు నిద్ర పట్టలేదనమాట. ఉదయం నేను 3 గంటలకి టైం పెట్టుకున్నాను. యాక్చువల్లీ కొంచెం తొందరగా లేచి తెల్లవారుజామున పూజ చేసేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి వచ్చేసి అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా అనుకున్నాం కదా. ఉదయం నాకు మెలకు వచ్చే టైంకే 5 అయిపోయిందనమాట. నేను 3 గంటలకి టైం పెట్టుకున్నాను. నేను పడుకునేటప్పటికే 12:30, 1 గంట అయిపోయింది దాదాపుగా, దగ్గరగా. ఇంకంతకని చెప్పి పక్కనే అలారం పెట్టుకుని పడుకున్నాను కానీ అస్సలు మెలకు రాలేదండి. అలారం కొట్టిందంట కానీ ఇంకా అసలు లేవలేకపోయాను అనమాట. 5 గంటలకు లేచాను. ఇంకా లేచి గబగబా పనులు ఎలా చేసుకున్నానో నాకే తెలీదు. అంత ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా ముందైతే దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. 6:30 లోపు ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాము. ఇంకా గుడికి వెళ్ళొద్దాము అంటే ఇంకా మనం చేసుకోవాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. హడావుడి అయిపోతుంది. గుడి కూడా కొంచెం దూరం అనమాట. వెళ్ళి రావడానికి కూడా ఒక అరగంట, వెళ్ళడానికి రావడానికి ఒక అరగంట టైం పడుతుంది. అందుకని చెప్పి ప్లాన్ అయితే మార్చేసుకొని ముహూర్తం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళి రావచ్చు, అలాగే వినాయకుడి గుడికి కూడా వెళ్ళి రావచ్చు అని చెప్పి ప్లాన్ అయితే మార్చుకున్నాం అనమాట. అలా మార్చుకోవడం కూడా ఒక అందుకు మాకే మంచిదైంది. వెంకటేశ్వర స్వామి నన్ను ఎందుకు లేపలేదు అని అడిగాను నేను. 3 గంటలకి లేవాలి కదా, నేను ఆ టైంకి కరెక్ట్గా ఏదైనా లేవాలి, ఖచ్చితంగా ఆ టైంకి లేచి పని చేసుకోవాలి అంటే కరెక్ట్గా ఆ టైంకే లేస్తానండి. ఎందుకో తెలీదు, కరెక్ట్గా టైంకి మెలుగు వచ్చేస్తుంది నాకు. ఇంకా పని లేదు, లేవాల్సిన అవసరం లేదు అంటే ఇంకెవరు చెప్పినా ఏడైనా సరే లేవను. అది లేవాలి అనుకుంటే మాత్రం ఇంకా ఆ టైంకి కరెక్ట్గా లేచిపోతాను. ఆ రోజు ఎందుకో నాకు మెలకు రాలేదనమాట. అది కూడా నాకే మంచిదయింది. ఇంట్లో చాలా అంటే చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కూర్చొని పూజ చేసుకున్నాము. ఒక గంటన్నర కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. ఇంకా నేను ఆర్డర్స్ రాసుకునే బుక్స్ అనమాట, 2 కొత్త బుక్కులు తెప్పించుకున్నాను. అవి ఎప్పటికప్పుడు ఆర్డర్స్ రాసుకోవడానికి ఇంకా పేమెంట్ అది చూసుకోవడానికి అన్నట్టుగా 2 బుక్కులు తెప్పించి దేవుడి దగ్గర పెట్టి ఓంకారం రాసి దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను. మా మావయ్య గారు, మా అత్త అనమాట, మా మేనత్త, మా డాడీ వాళ్ళ చెల్లి, మా మావయ్య గారు అనమాట. మా అత్తయ్య వంటలు బాగా చేస్తుంది. ఏదైనా సరే మనం ఒక్కరమే చేయాలంటే చేయలేం కదండి, ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాలి, సపోర్ట్ ఉండాలి. మా అత్తయ్య సపోర్ట్ అయితే ఉంది. ఇంకా మా అత్తయ్య హెల్ప్ కూడా నాకు బాగా చేస్తుంది. వంటల్లో అయితే వెజ్ ఆర్ నాన్ వెజ్ పికిల్స్ బాగా పెడుతుంది అనమాట. పికిల్స్ చాలా బాగా పెడుతుంది. ఇంకా స్నాక్ ఐటమ్స్ అంటే నాకు వచ్చనమాట.
స్నాక్ ఐటమ్స్ అయితే నేను బాగానే చేస్తాను. అలా అని చెప్పి ఇద్దరం చేసుకోవడం కుదరదు కాబట్టి ఇంకా హెల్పర్స్ ఉండాలి. ముందు ముందు ఒక 2 డేస్ 3 డేస్ చూసిన తర్వాత హెల్పర్స్ని పెట్టుకోవచ్చు అన్నట్టుగా ముందైతే స్టార్ట్ చేయడం మేమిద్దరమే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఇంట్లో పూజ అయితే చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఆ రోజంతా కూడా పాజిటివ్ వైబే ఉందండి. ఎక్కడ నెగిటివ్ ఇలాగా అలాగా అని భయపడడం కానీ ఏం లేదు. ముందు రోజు భయపడినంత ఇదిగా ఆ రోజైతే నేను భయపడలేదనమాట. చాలా పాజిటివ్గా అనిపించింది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఊరి ఆంజనేయ స్వామి గుడికి అయితే కంపల్సరీ ప్రతి శనివారం మా హస్బెండ్ అయితే వెళ్తారు. ఆ రోజు నేను కూడా వస్తానని చెప్పేసి ఇంకా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేము చేయబోయే బిజినెస్ ఫుడ్ బిజినెస్ కాబట్టి లక్కీ హోమ్ ఫుడ్ బిజినెస్ కాబట్టి కంపల్సరీ గ్యాస్కి పూజ చేయాలి. గ్యాస్ దగ్గర మనం ఫస్ట్ పూజ చేసుకొని స్టార్ట్ చేయాలి ఏదైనా వంట అని చెప్పేసి కొత్త స్టవ్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ పూజ చేసి స్టార్ట్ చేయాలి. ముహూర్తం కూడా మేము గ్యాస్కే చేస్తున్నాము. అంటే ఆ టైంకి గ్యాస్ వెలిగిస్తామన్నమాట. వెలిగించి పాలు పొంగించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి స్వీట్ ఐటెం ఏదైనా చేద్దాము. ఫస్ట్ వంట కదా వండడం అని చెప్పి స్వీట్ ఐటెం ఏదైనా చేద్దాము అని చెప్పి పల్లి చిక్కీ చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంకా గ్యాస్కి అయితే పసుపు బొట్లు పెట్టేసి వినాయక స్వామిని బియ్యం మీద పెట్టుకుని తాంబూలం పెట్టి ఇంకా మేము ముహూర్తం కోసం టైమింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు మా ఆయన అయితే గ్యాస్కి కనెక్షన్ అది ఇచ్చేస్తూ ఉన్నారనమాట. నేనైతే ఇంకొంచెం అటు ఇటు తిరుగుతున్నాను. ఏమేమి పెట్టుకున్నాను అని చెప్పేసి ఇంకా అక్కడికి పూజ దగ్గరికి వెళ్ళిన తర్వాత హడావిడి లేకుండా ఉండాలి. అన్నీ రెడీగా పెట్టుకుంటే అది ఇది అంటూ ఇంకా హడావిడి పడక్కర్లేదు అని చెప్పేసి ఏం పెట్టుకోలేదు అని చెప్పి అన్నీ రెడీ చేసుకుని అన్నీ సర్దుకొని కూర్చుని ఉన్నాను. ఇంకా మా ముహూర్తం టైం అయితే దగ్గరికి వచ్చేసిందనమాట. మేము మా సైడ్ అందరూ కూడా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేశారు అంటే కావుంట్లు ఉంటారు కదండి, వాళ్ళ చేత స్టార్ట్ చేయిస్తారు. వాళ్ళ చెయ్యి మంచిదని చెప్పేసి వాళ్ళ చేత స్టార్ట్ చేయించుకుంటాము. మా సైడ్ అందరూ అంతే. చాలామంది వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేశారంటే కావుంట్ల చేత స్టార్ట్ చేస్తారనమాట. అంటే కొబ్బరికాయ కొట్టి వాళ్ళ చేత బోనీ చేయించుకుంటే వ్యాపారం దినదిన అభివృద్ధిగా ఉంటుందని చెప్పి ఫీలింగ్. ఇంకా నేను కూడా అదే చేశాను. మా సైడ్ అందరూ అలాగే చేస్తారు కాబట్టి మేమైతే ఫస్ట్ పూజ చేసేసుకున్నాము. దీపారాధన చేసుకుని వినాయక స్వామిని పూజించుకున్న తర్వాత గ్యాస్ దగ్గర కూడా పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని పూజ అది కంప్లీట్ అయిన తర్వాత మేము బోనీ చేయించుకుందాము అన్న ఆయన చేత కూడా కొబ్బరికాయ కొట్టించి పూజ అది చేయించుకున్నాం అనమాట. ఇంకా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ బోనీ అయితే చేశారు. ఆయన హస్తవాసి చాలా మంచిదంట. అందుకని చెప్పి ఆయన్నే పిలుచుకున్నాము. అందులోనూ మన వీడియోస్ బాగా ఫాలో అవుతారంట ఆయన. నాకు తెలీదు. ఇంటికి పిలిచిన తర్వాత నీ వీడియోస్ నేను చూస్తానమ్మా అని చెప్పారు. ఆయన నా వీడియోస్ చూస్తారని తెలీదు, కానీ ఆయన హస్తవాసి మంచిదని దేవక్క చెప్పిందనమాట. మిషన్లో మేడం చెప్పారు. చెప్తే ఇంకా నా మిషన్కి కూడా ఆయనే ముహూర్తం చేశారు. బాగుంది, నాకు నువ్వు కూడా ఆయన చేత చేయించుకొని నీ వ్యాపారం బాగుంటుందని చెప్పింది. సరే అని చెప్పి ఆయనకి కాల్ చేసి మాట్లాడాము. ఆయన వస్తానన్నారు పాపం, దూరమైనా సరే ఆ టైంకి కరెక్ట్ టైంకి వచ్చి ముహూర్తం చేసి మాకు బోనీ చేశారనమాట. చాలా మంచివారు. ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాం మేము. మా వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా సాగిపోతే చాలండి. ఎక్కువ ఆశపడట్లేదు. నేను అనుకున్న కోరిక తీరింది. నేను నా కాళ్ళ మీద నిలబడాలి, ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి అనుకున్నాను. అదైతే నెరవేరింది. దానికి నేనెంత కష్టపడ్డానో దానికి 2 మా హస్బెండ్ కష్టపడ్డారండి. దీనికోసం పాపం చాలా చోట్ల తిరిగారు. ఎక్కడికంటే అక్కడికే వెళ్ళారు. ఇక్కడ ఇది ఉంటుందంటే అక్కడికి వెళ్ళి అది తెచ్చేవారు. ఇక్కడ ఇది ఉంటుందంటే అక్కడికి వెళ్ళి అది తెచ్చేవారు. ఇంకా ఏదైనా సరే ఎంతమంది ఎలా అనుకున్నా సరే మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఉంది. ఆ ధైర్యమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నేను ఇక్కడ వరకు రాగలిగాను. బిజినెస్ పెట్టేంత పల్లెటూరులో ఒక పెద్దింటి కోడలు అయ్యుండి ఇంత యూట్యూబ్ స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఇంతవరకు వచ్చానంటే మా హస్బెండ్ సపోర్ట్. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ వరకు రావాలంటే చాలా చాలా కష్టం. మా లక్కోడు అయితే ఫుల్ జోష్ మీద ఉందన్నమాట. రెడీ అయిపోయి చిలకలాగా మా లక్కోడు నేను మ్యాచింగ్ వేసుకున్నాము. కొత్త శారీ అని చెప్పేసి బ్లౌజ్ అయితే నేనే కుట్టుకున్నాను కదా.
నాకైతే బాగా సెట్ అయింది. పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. ఇంకా కలర్ కూడా బాగా మ్యాచ్ అయిందనమాట. లుక్‌గా అనిపించింది నాకే. మా లక్కోడు కూడా చాలా క్యూట్‌గా ఇంకా అటు ఇటు తిరుగుతూ హడావిడి చేసేసింది. మా అమ్మ బిజినెస్ స్టార్ట్ చేసింది. మా అమ్మ బిజినెస్ స్టార్ట్ చేసింది అని చెప్పేసి. ఇంకా మేమైతే పిలిచాం కదండీ ముహూర్తం చేయడానికి. ఆయనకి బ్రేక్‌ఫాస్ట్ ఉదయం వచ్చేసారు కదా! బ్రేక్‌ఫాస్ట్ పెట్టి ఆయనకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాము. ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా అత్తయ్య మా మావయ్య గారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకొని పాలైతే పొంగించుకున్నాం అనమాట. పరమాన్నం అయితే చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టి నైవేద్యం చెల్లించిన తర్వాత మేమైతే గుడికి బయలుదేరాము. వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇంజరం కళ్యాణం వెంకటేశ్వర స్వామి గుడికి 7 వారాల పూజ చేశాను కదండి. 7 వారాలు కూడా నేను ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికే వచ్చాను. 7 వారాలు పూజ కంప్లీట్ అయిన తర్వాత నా బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. నిజంగా ఇప్పటికైతే నేను బిజినెస్ స్టార్ట్ చేసి 4 డేస్ అవుతుందండి. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఉన్నాయి స్వామి దయ వల్ల. ఇలా ఉంటే చాలు, ఇంకా ఎక్కువగా ఏం అడగను స్వామిని. నా కాళ్ళ మీద నన్ను నిలబెట్టారు స్వామి, అది చాలు, నా కోరిక తీరింది. అది కూడా మా లక్కోడు పేరుతో పెట్టాను. చాలా హ్యాపీగా ఉంది. మా లక్కోడైతే ఫుల్ హ్యాపీ అనమాట. మా లక్కోడు పేరు కదా, లక్కీ హోమ్ ఫుడ్స్ అని తిరుగుతుంది, అందరితోనే అదే చెప్తుంది. ఇంకా మేము కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అలా యానం వచ్చి పిల్లారాయుడు గుడికి అయితే వచ్చామన్నమాట. పిల్లారాయుడు అంటే వినాయక స్వామి అండి. యానంలో పిల్లారాయుడి వినాయకుడి గుడి అంటే చాలా ఫేమస్. ఇంకా వినాయక స్వామి దర్శనం చేసుకుని ఏ ఆటంకాలు అడ్డులు లేకుండా, ఏ సంకటాలు లేకుండా సంకటాలను తొలగించే ఆ వినాయక స్వామికి కూడా వేడుకున్నాను. బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లాగా వెలగాలి తండ్రి అని చెప్పేసి స్వామివారికి చెప్పి ఇంకా అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా అప్లోడ్ చేసిన వెంటనే నిజంగా ఎంత మంచి రెస్పాన్స్ ఉంటుందని అస్సలు ఊహించలేదండి. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్. నేను ఇలా ఇంటికి వచ్చి వీడియో పెట్టగానే నాకు చాలామంది కాల్స్ అండ్ మెసేజెస్ చేశారు. మెనూ కోడ్ పెట్టండి అని చెప్పి. నాకు ఇంకా కొంచెం కొత్త కదా, నేను వెబ్సైట్ కూడా ఓపెన్ చేయలేదు. ప్రైజెస్ కూడా నేను చెప్పలేదన్నమాట. చెప్పకపోయినా చాలామంది ప్రైజెస్ చెప్పండి, మెనూ కోడ్ పెట్టండి అని మెసేజ్ పెడితే నేను అందరికీ రిప్లై ఇచ్చాను. అంటే కొంతమందికి నా వంతు అయ్యే వరకు నేను రిప్లైస్ ఇస్తూనే ఉన్నాను. ఆ రోజు చాలా మెసేజెస్ అండ్ చాలా కాల్స్ వచ్చాయండి. ఆ రోజు అంతా రిప్లైస్ ఇస్తూనే ఉన్నాను. ఒక పక్క వంట చేస్తూ ఇంకో పక్క రిప్లైస్ ఇస్తున్నాను అనమాట. ఉదయం మాకు బోనీ చేశారని చెప్పాను కదా, ఆయనైతే 116 బోనీ చేశారనమాట. 1116 బోనీ చేశారు. ఆయనకి ఆ డబ్బులకి నేను ఏదైనా స్వీట్ చేసి ఇచ్చేద్దాము అని చెప్పేసి పల్లీ చిక్కీ అండ్ కొబ్బరి బర్ఫీ చేశానమాట ఆయన కోసం. ఆయన నువ్వేది చేసినా నాకు పర్లేదమ్మా, నాకు నువ్వు చల్లగా వ్యాపారం చేసుకొని అభివృద్ధిలోకి రా చాలు అని చెప్పారు. నాకు ఆ బ్లెస్సింగ్స్ చాలు, అంతకు మించి ఏం అక్కర్లేదు. ఆయన ఇచ్చిన నాకు బోనీకి ఇచ్చిన దానికి స్వీటే ఇద్దామనుకున్నాము. ఇంకా స్వీట్తో పాటు హాట్ కూడా చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే స్వీట్ చేయాలి అని చెప్పేసి ఈ పల్లీ చిక్కీ చేసేసి కొబ్బరి బర్ఫీ చేశానమాట. 2 స్వీటే కదా, ఇంకో హాట్ ఐటెం ఏదైనా చేయొచ్చు అని చెప్పి అనుకునే లోపు మాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది. ఇది అయితే మాకు బోనీ చేసిన ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ కాదు, నేను బయట నుంచి నాకంటూ సొంతంగా వచ్చిన ఆర్డర్ అయితే ఫస్ట్ ఆర్డర్ అదైతే వచ్చిందనమాట. అది కూడా బ్రాహ్మిన్స్ దగ్గర నుంచి. నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో. భీమేశ్వర స్వామి గుళ్ళో, కాశీ విశ్వేశ్వర స్వామి గుళ్ళో చేసే పంతులు గారు వాళ్ళ వైఫ్ చెప్పింది డైరెక్ట్ అన్నపూర్ణాదేవి చెప్పినట్టే అనిపించింది నాకు. మేము అంటే మాకు తెలుసు అనమాట, కానీ వాళ్ళు నా వీడియోస్ చూస్తారని నాకు తెలీదు ఫోన్ చేసే వరకు. చాలా హ్యాపీ అనిపించింది. భీమేశ్వర స్వామి టెంపుల్లో, కాశీ విశ్వేశ్వర స్వామి గుడిలో ఉంటారనమాట ఆయన. వాళ్ళ వైఫ్ పెట్టారు. చాలా బాగా మాట్లాడారు. నాకు ఈవినింగ్ కల్లా అందివ్వగలరా అండి, మర్నాడు మా అబ్బాయి వేద పాఠశాలలో ఉంటాడు, ఆ అబ్బాయికి పట్టుకెళ్తాను అని చెప్పి అన్నారు. ఇంకా ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి తగలకుండా కొంచెం నిష్టగా చేయమన్నారు. చాలా అంటే చాలా నిష్టగా, ఇంకా వాళ్ళు చెప్పిన రిస్ట్రిక్షన్స్ ప్రకారం అన్నీ చూసుకుని చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అప్పాలు జంతుకులు చేయమన్నారండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చాలా సపోర్ట్ చేశారు కూడా నన్ను. ఇంకా
ఆ ఆర్డర్ అయితే కరెక్ట్గా ఈవినింగ్ 9 కల్లా అందేయాలని చెప్పారు. కరెక్ట్గా 3 గంటలకి స్టార్ట్ చేస్తే 8:30కి ప్యాకింగ్ అయిపోయి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. ఫస్ట్ ఆర్డర్ కాబట్టి దేవుడి దగ్గర పెట్టి అప్పుడు దండం పెట్టుకుని బయలుదేరమని చెప్పాను. ఇంకా అలాగే వెళ్ళారనమాట. మా లక్కోడు నేను ఎదురొచ్చి మా ఆయన్ని అయితే పంపాము ఆర్డర్ ఇవ్వడానికి. అవిఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా ఆర్డర్ వాళ్ళకి చేరిపోయింది. అదొక్కటి చాలు హ్యాపీ. ఇంకా ఆ రోజైతే అలా జరిగింది. ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా ఫుల్ టైర్డ్ కూడా అయిపోయాము. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.